దేశవ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఏ స్థాయిలో పోరాటం జరిగిందో మనందరం చూసాం కదా. గత 12 ఏళ్లలో రోడ్డెక్కని యువత ఒకవైపు లాఠీ దెబ్బలు, మరోవైపు టియర్ గ్లాస్, అలాగే పిల్లెట్ గన్స్ కూడా భయపడకుండా రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం తమంతట తాముగా విద్యాశాఖ మంత్రిని తప్పించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించే వరకు యువత పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. గత 3 పర్యాయాలుగా ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీని సాధిస్తూ ఇక తమకు ఎదురే లేదు అనుకున్న బీజేపీకి ప్రత్యర్థులకు అందని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న మోదీకి ఇది అతిపెద్ద షాక్. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ ఉద్యమం కేవలం నీట్ పరీక్షా పత్రాలు లీక్ అవడం మీదే జరగలేదు. దేశంలో అనేక సమస్యలు, ఒకవైపు నిరుద్యోగం, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు, E20 పెట్రోల్, ఇలా అనేక సమస్యలు ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చేందుకు కారణమయ్యాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల యువతను కదిలించిన ఈ ఉద్యమం ఒక ఏపీ యువతను మాత్రము కదిలించలేకపోయింది. ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న వారం రోజుల్లో కూడా రాష్ట్రంలో యువత రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఈ ఉద్యమం అసలు ఎందుకు జరుగుతుందో జూన్ 20వ తేదీ వరకు రాష్ట్ర ప్రజలకు, యువతకు తెలియదు. అందుకు ప్రధాన కారణం కులం, ఇంకోవైపు సినిమాల మోజు. మన యువత ఈ రెండింటి చట్రంలో ఏపీలో ముఖ్యంగా చిక్కుకుపోవడం జరిగింది. ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి టాప్ స్టోరీలో ఏపీ యువతకు ఏమైందన్న విషయాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. నేను మీ సంధ్య. వెల్కమ్ టు టాప్ స్టోరీ. మన రాష్ట్ర యువత బిగ్ బాస్, IPL, సినిమా రిలీజ్లు, రిలీజ్లపై పెట్టిన శ్రద్ధను అటు సమాజం పట్ల కావచ్చు, కనీసం తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కావచ్చు పెట్టలేకపోతోంది. దేశవ్యాప్తంగా యువత మార్పు కోసం రోడ్డెక్కితే ఇక్కడ యువత సినిమా హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు, ఆయా పార్టీలు ఏర్పాటు చేసిన సభలకు మాత్రమే రోడ్లెక్కడము అనేది బాధాకరమైన విషయం. ఏవో కొన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి మమా అనిపించి నామమాత్రంగా ప్రదర్శనలు చేయడం తప్ప ప్రభుత్వాలను కదిలించి తమ హక్కులను సాధించే దిశగా ఒక్కటంటే ఒక్క పోరాటం లేదు. ఏపీ యువత కొన్ని దశాబ్దాల క్రితమే సెలబ్రిటీ మోడ్లోకి వెళ్ళిపోయింది. తమ కులానికి చెందిన హీరోను, తమ కులానికి చెందిన రాజకీయ నేతను ఆరాధిస్తూ చదువుకొని సెటిల్ అవ్వాల్సిన వయసులో విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్న యువత ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ పాపంలో రాజకీయ నేతలు, సినిమా స్టార్ల పాత్రే కీలకం. సినిమా కులపిచ్చితో జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను వారించి మేం కూడా మనుషులమే, మమ్మల్ని డమ్మీ గాడ్స్గా చూడాల్సిన పని లేదు, మీ జీవితాలను చక్కదిద్దుకోండి అని వారించిన రాజకీయ నేత కానీ, సినిమా హీరో కానీ మీకు ఎక్కడైనా కనిపించారా? ఏపీలో అయితే అస్సలు కనిపించలేదనే చాలామంది అంటున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది తెలంగాణ విద్యార్థి సమాజం. OU కేంద్రంగా జరిగిన పోరాటం నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్ప మరొక గత్యంతరం లేదు అనే స్థాయిలో ఆ ఉద్యమం జరిగింది. కేంద్రం విభజన వల్ల జరిగే నష్టానికి పరిహారంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా ఆమెను కూడా సాధించుకోలేని అసమర్థులుగా ఏపీ రాష్ట్రం మిగిలిపోయింది అని చెప్పడంలో బాధ అనిపించినా ఇదే వాస్తవం, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ప్రస్తుతం ఏపీలో కాక్రోచ్ ఉద్యమం అనేది అసలు ఏ మాత్రము చలనం తీసుకురాకపోవడానికి ఇక్కడ రాజకీయ పార్టీల తీరు కూడా ప్రధాన కారణమని చెప్పుకోవాలి. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల తమ రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోతుందని డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పాయి. కానీ ఏపీ పార్టీలు కేంద్రం ఈ రాష్ట్రానికి హోదా ఇవ్వకపోయినా, రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఎలాంటి సహకారం అందించకపోయినా, ఆఖరికి విశాఖకు రైల్వే జోన్ కావచ్చు, పోలవరం పూర్తి చేసేందుకు R&R ప్యాకేజీకి అవసరమైన నిధులు ఇవ్వకపోయినా కూడా ఇక్కడి పార్టీలు నోరెత్తడం అనేది మర్చిపోయాయి. కూటమి పార్టీలు బీజేపీతో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలు ఎలాగూ కేంద్రంపై పోరాడే పరిస్థితి అసలు ఉండదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అవకాశం దొరికినప్పుడల్లా ట్విట్టర్ వేదికగా పొగడ్తలు కురిపించే స్థాయికి దిగజారిపోయింది. కాబట్టి ఏపీలో రాజకీయ పార్టీలు ఇంకెలా స్పందిస్తాయి? తమ మెజార్టీ ఓటు బ్యాంకు హిందుత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని తెలిసినా కూడా ఆ పార్టీ ఎన్డీఏను మోసే పనిలోనే నిమగ్నమైపోయి ఉంది. కాబట్టి ఇక
ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కి ఎక్కడ ధర్నా చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి ఉద్యమాల పట్ల యువతలో కనిపిస్తున్న స్తబ్దతకు కేవలం సినిమా అలాగే కులం ఇవి రెండు వ్యామోహమే మాత్రమే కాకుండా లోతైన సామాజిక ఆర్థిక నిరాశ అంటే సోషల్ ఎకనామిక్ డిస్పైర్ కూడా ఒక ప్రధాన కారణం. విభజన తర్వాత రాష్ట్రంలో సరైన ఐటీ హబ్లు కావచ్చు, భారీ పరిశ్రమలు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు అనేవి సనగిల్లాయి. ఫలితంగా ఇక్కడి జెన్జీ యువత వ్యవస్థలపై నమ్మకం కోల్పోయి పోరాటాల కంటే వలసల వైపే మొగ్గు చూపుతోంది. హైదరాబాద్ అంటూ బెంగళూరు వంటి పొరుగు నగరానికో లేదా ఇక్కడ ఉంటే బతకలేము అంటూ ఏ అమెరికాకో న్యూజిలాండ్కో బ్యాంకాక్కో వెళ్ళి స్థిరపడాలనే ధోరణి అనేది ఎక్కువగా పెరిగిపోయింది. మరోవైపు డిజిటల్ విప్లవం తర్వాత ఏపీ యువత పెద్ద ఎత్తున గిగ్ ఎకానమీ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ రంగాలపై ఆధారపడి ప్రజెంట్ లైఫ్లను కంటిన్యూ చేస్తున్నాయి. రాజకీయ పోరాటాల కంటే తక్షణ ఆర్థిక వనరుల అన్వేషణకే వీరంతా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే రాష్ట్రంలో బలమైన విద్యార్థి సంఘాలు లేకపోవడం, క్యాంపస్ రాజకీయాలపై ఉన్న ఆంక్షలు కూడా యువతకు ఒక ఉమ్మడి వేదిక లేకుండా రాకుండా చేస్తున్నాయి. హక్కుల సాధన కోసం పోరాడే నాయకత్వ శూన్యత ఇప్పుడు విద్యార్థి లోకంలోనూ అటు రాజకీయ వ్యవస్థలోనూ స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రాంతీయ పార్టీల లొంగుబాటు ధోరణి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. ఏపీ యువత కేవలం సోషల్ మీడియా, ఫ్యాన్ వార్ మరియు ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కాకుండా తమ ఉమ్మడి భవిష్యత్తు కోసం మరియు హక్కుల సాధన కోసం ప్రశ్నించే గొంతుకగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, సామాజిక చైతన్యంలో నిజమైన మార్పు అనేది సాధ్యమవుతుంది. ఏపీ యువత మద్దతు సమస్యలకు కాదు, తమ కులానికి, తమ రాజకీయ నాయకుడికి, వినోదానికి మాత్రమే ఇస్తున్నారు. ఇదే ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద పొరపాటు. మీ సమస్యలకు సంబంధించి, మీకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించి, మీకు రావాల్సిన వాటాకు సంబంధించి మీరు గొంతెత్తకపోతే ఎప్పటికీ అవి మీ కాళ్ళ దగ్గరికి రావు. మీరు ఇలా నిస్సేజంగా ఉండిపోతే రేపు మీ అమ్మా నాన్నలకు దూరం అయిపోయి ఎక్కడో ఏదో పొరుగు రాష్ట్రంలోనో పొరుగు దేశంలోనో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చి నినదించినప్పుడు చూశారు కదా, కేంద్రం మీద దిగొచ్చి కూసాలు కదిలే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. మీరంతా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, సినిమాలకు, మీ అభిమానాలకన్నింటికీ పక్కన పెట్టి సమస్య మీద ఫోకస్ చేసినట్టయితే విజయం మీ సొంతం అవుతుంది, మీ భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా చాలామంది మారిపోతున్నారు. రేపు ఆ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బ్యాన్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీ ఉపాధి ఏంటి? ఎటువైపు మలుగుతారు? దేని మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతారు? అవి ఎన్ని రోజులు ఉంటాయి? ఇన్ కేస్ ఫోన్ అనేది రేపు మాయమైపోయిందని అనుకుందాం, ఏంటి మీ భవిష్యత్తు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ బ్యాన్ అయిపోయాయి అనుకుందాం, ఏంటి మీ భవిష్యత్తు? ఎన్ని రోజులు ఇలాంటి అంశాల మీద డిపెండ్ అవుతారు అన్న అంశానికి సంబంధించి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీ టాలెంట్కి తగ్గ పనిలో ఉంటున్నారా? ఆ టాలెంట్ ప్రభుత్వం గుర్తిస్తుందా? దానికి తగ్గట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపిస్తుందా? కల్పించేటట్టు మేమేం చేయాలి, ఏం చేస్తే జరుగుతుంది అన్న అంశాలకు సంబంధించి ఏకతాటిపైకి రాకపోతే ఏపీ ఇప్పటికే విభజన తర్వాత ఎలా వెనుకబడిపోయిందో చూసాం. ఇంకా యువత నిర్వీర్యమైపోయే ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి మేలుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి. మీ అస్తిత్వానికి సంబంధించి పోరాటం విషయంలో ఏకతాటిపైకి రండి. రాజకీయాలు, కులాలు, సినిమాలు అన్నింటినీ పక్కన పెట్టి మీ ఎదుగుదల కోసం ఎలాంటి పోరాటాలు చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి, ఆ దిశగా కేంద్రాన్ని నిలదీస్తాయన్న అంశానికి సంబంధించి ఒక్కసారి ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.